ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆట విడుపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడోత్సవం 2026 కార్యక్రమం ఇప్పుడు ప్రస్తుతం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటూ ఉన్నారు. అసలు ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది ఏంటో తెలుసుకునేందుకు మనతో పాటు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ఉన్నారు. ఆయన మనుషులు ప్రత్యేకం సో చెప్పండి, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? అద్భుతంగా జరుగుతుంది. ముందుగా అయ్యన్న పాత్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి సాంప్రదాయం ఉండేది. మళ్ళీ తర్వాత ఇటువంటి సాంప్రదాయం పోయింది. కాబట్టి మన ఎమ్మెల్యేలకి ఎవరైతే కష్టపడి ఎప్పుడు టెన్షన్లతోటి సతమతం అవుతుంటారో వాళ్ళకు ఒక ఆట విడుపులాగా ఉండాలి, వాళ్ళు ఒక సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. గత సంవత్సరం కూడా చాలా అద్భుతంగా నిర్వహించారు. అప్పుడు జరిగిన చిన్న చిన్న లోటుపాట్లు ప్యాటర్న్స్ని మార్చుకొని ఈరోజు ఇంకా సిస్టమేటిక్గా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ జరుగుతుంది. చాలా అంటే చాలా సంతోషంగా అందరూ చిన్నపిల్లల్లాగా ఒకరి ఒక అమరికలు లేకుండా అద్భుతంగా ఈ ఆటపాటల్లో పాల్గొంటున్నారు. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న శాప్ చైర్మన్ రవి గారికి, అట్లాగే ఎండీ గారికి, ఇతర సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇక్కడికి హాజరైన కనిపించట్లా, దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? అంటే ఒక మంచి వాతావరణం ఏర్పరచాలి అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. తద్వారా స్పీకర్ గారు పెట్టిన ప్రపోజల్ని ఇచ్చేసి ఇది మంచి సాంప్రదాయం, దీన్ని మనం కొనసాగించాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ పాజిటివ్ థాట్ ప్రాసెస్లో లేరు అనేదానికి. సరే, సభలో అంటే రకరకాల సమస్యల మీద అరుచుకుంటారు, మాట్లాడుకుంటారు, ఏం చేస్తారు. బట్ ఇట్లాంటి వాతావరణంలో ఒక ఫ్రెండ్లీ ఒక కుటుంబ వాతావరణంలో వచ్చి ఆ గ్యాప్ని తగ్గించుకునేదానికి ప్రయత్నం చేసేదానికి అవకాశం ఉన్న ఇది అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇటువంటి సంస్కృతి లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, వాళ్ళ నాయకులు ఏ విధంగా చేస్తున్నారు దానికని ఇటువంటి కార్యక్రమాల్లో వచ్చి పార్టిసిపేట్ చేస్తే కొంచెం ఒక పాజిటివ్ మోడ్తో వెళ్ళటానికి ఈ రాష్ట్ర వ్యవస్థ, శాసన వ్యవస్థ అద్భుతంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది కూడా లేనటువంటి దౌర్భాగ్యమైన భావదారిద్ర్యమైన స్థితికి వెళ్ళారంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఆటల పోటీలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటూ ఉన్నారు. 11 మంది ఉన్నారు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నామే మనం.